హాయ్, దిస్ ఇస్ శ్రీకాంత్ కుకుడాల. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే గంట సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు రైడ్ వచ్చేసి కొల్లాపూర్కి వెళ్తున్నాను. కొల్లాపూర్లో మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు. సో చాలా రోజులు అవుతుంది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక. అలా అని చెప్పేసి నేను కొల్లాపూర్ వెళ్తున్నాను. అలాగే కొల్లాపూర్ దగ్గరలో సోమశీల అని చెప్పేసి ఒక పుణ్యక్షేత్రం ఉంది. సోమశీల నది, కృష్ణానది ఉంటుంది మొత్తం అక్కడ నుంచి శ్రీశైలంకి వాటర్ వస్తాయి అన్నమాట. సో అది కూడా చూస్తాను ఈరోజు, అది కూడా మీకు చూపిస్తాను. సో లెట్స్ గో టు కొల్లాపూర్. ఇక్కడ నుంచి నాకు దాదాపు 1.5 to 2 hours జర్నీ పడుతుంది. సో ఇప్పుడు నా బైక్లో పెట్రోల్ తక్కువ ఉంది. సో ఊరికి వెళ్ళాలంటే పెట్రోల్ సరిపోదు. ఒక 50 kilometers వరకు వస్తుంది పెట్రోల్ అంతే. కాబట్టి నేను పెట్రోల్ కొట్టించుకొని నా రైడ్ కంటిన్యూ చేస్తాను. డబ్బులు పెట్రోల్ కొట్టడం అయ్యింది. ఇక్కడ నుంచి నేను నాన్ స్టాప్ కొల్లాపూర్కి స్టార్ట్ అవుతున్నా. ఇంకా మధ్యలో ఒక 3-4 ఊర్లు వస్తాయి. ఆ ఊర్లు దాటిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు వస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక 10-15 minutes అట్లా స్పెండ్ చేసి స్ట్రైట్కి వెళ్తేనేమో కొత్తగుంటపల్లి అని వస్తుంది. లెఫ్ట్కి వెళ్తే లింగాలు అని వస్తుంది. నా స్కూలింగ్ అక్కడ అయింది 7th to 10th. రైట్కి వెళ్తే తెలకపల్లి అని చెప్పేసి ఒక మండలం వస్తుంది అనమాట. మనం స్ట్రైట్కి వెళ్తే కొత్తగుంటపల్లి తర్వాత అవసరకుంట అని విలేజ్ వస్తుంది. అవసరకుంటలో
కనిపిస్తుందే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అక్కడ మా తాతయ్య నిల్చున్నాడు, ఇది అమ్మమ్మ వాళ్ళ షాపు. సో ఇప్పుడు నేను ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాను. రిటర్న్ కాదు, సారీ, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్గా కొల్లాపూర్కి బయలుదేరుతున్నా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఊరు అంబట్పల్లి అనే విలేజ్ వస్తుంది, దాని తర్వాత యాపట్ల, దాని తర్వాత నార్లాపూర్, ఆ తర్వాత కొల్లాపూర్ వస్తుంది. కొల్లాపూర్కి ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఏదో వాగు ఉన్నట్టుంది, వాగు మాత్రం నిండింది. వాటర్ అయితే చాలానే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ బైక్ లోపలికి చూసినట్టుంది. కనుక్కుందాం ఇక్కడ ఎలా ఉందో పరిస్థితి, లోపలికి బండి వెళ్తుందా లేదా. రిటర్న్ వాళ్ళైతే బండి వెళ్తుందని చెప్పిర్రు, వాళ్ళు చెప్పినందుకు నేను ప్రొసీడ్ అవుతున్నా. చూద్దాం బండి వెళ్తుందో వెళ్ళదో తెలుస్తుంది. ఆగిపోయింది బండి. వాటర్ చూడండి, ఆల్మోస్ట్ హెడ్ ల్యాంప్ పై వరకు వచ్చేసినాయి, ఇండికేటర్స్ తగులుతున్నాయి. పెట్రోల్ ట్యాంక్ మాత్రం హాఫ్కి వచ్చేసింది వాటర్. సీట్ వరకు కూడా వచ్చేసినాయి వాటర్. సైలెన్సర్ మొత్తం మునిగిపోయింది, ఇంజన్ మునిగిపోయింది, ప్లగ్గులు కూడా నానిపోయి ఉంటాయి. ఇంకా బయటికి లాగి చూడాలి ఏమైందో బండిని. ఇక్కడ వెనకాల అయితే ఒక అతను నెట్టడానికి అయితే వస్తున్నాడు, ముందర ఒక అతనేమో లాగడానికి వస్తున్నాడు. కానీ వెనకాల నుంచి అయితే ఒక అతను నెడుతున్నాడు బండిని. బయటికి తీసుకెళ్ళాక చూడాలి బండి పరిస్థితి ఏంటి, స్టార్ట్ అవుతుందా లేదా, ప్రాబ్లం ఏంటి ఇంకా చూడాలి. ఇది ముందే అడవి, దగ్గరలో మెకానిక్ షాప్ ఉన్నాయో లేదా కూడా తెలియదు. బండి మాత్రం చాలా తడిసిపోయింది, వాటర్ మాత్రం విపరీతంగా వెళ్ళిపోయినాయి లోపలికి. సైలెన్సర్ ఫుల్ ఎండిపోయింది, బ్యాటరీ దగ్గర నుంచి కూడా వాటర్ వస్తున్నాయి బాగానే. ప్లగ్గులు అయితే తడిసిపోయినాయి, వాటర్ మాత్రం బాగా లీక్ అవుతున్నాయి. బండి మాత్రం బీభత్సంగా తడిసిపోయింది వాటర్లో. స్టార్ట్ అవుతా లేదా చూడాలి. సెల్ఫ్ రావట్లేదు, బ్యాటరీ డెడ్ అయిందేమో అని డౌట్. ఇట్లా పోవాలి, చక్కగా ఇట్లా రావాలి. బండి లోపల ఫుల్ వాటర్ పోయినాయి, సైలెన్సర్ లోపలికి వాటర్ పోయినాయి, ఇంజన్ లోపలికి వాటర్ పోయినాయి, బ్యాటరీ లోపలికి వాటర్ పోయినాయి. బండి మొత్తం వాటర్లో ముంచి తీసినట్టు అయిపోయింది బండి పరిస్థితి. అస్సలు స్టార్ట్ కావట్లేదు. ఇప్పుడు బండిని నేను తోసుకుంటూ పోతున్నా. దాదాపు 3 కిలోమీటర్స్ తర్వాత నార్లాపూర్ అనే విలేజ్ ఉంటుందంట. అక్కడ పంక్చర్ షాప్ దగ్గర మెకానిక్ ఉంటాడంట. అతనికి కాల్ చేసి వస్తాడని చెప్పేసి పక్కన బైక్ నుంచి వెళ్ళే వాళ్ళు చెప్తున్నారు. ఈ వాగు నిండినప్పటి నుంచి ఇక్కడ రాకపోకలు అయితే బంద్ అయినాయంట. ఆ విషయం నాకు తెలియదు, నాకు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పలేదు. ఇప్పుడు రావడానికి పోవడానికి ఏ బండ్లు లేవు, ఆటోలు రావట్లేదు, ట్రాక్టర్ కూడా రావట్లేదు.
కంపల్సరీ 3 కిలోమీటర్ తోసుకుంటూ వెళ్ళాల్సిందే. మొత్తానికి 3 కిలోమీటర్స్ కష్టపడి తోసుకుంటూ మెకానిక్ షెడ్ వరకు తీసుకొచ్చిన. ఇక్కడ మెకానిక్ బండిని రిపేర్ చేస్తాడు, చూడాలి బండి ప్రాబ్లం చెప్పుకోవాలి కదా. బండి మాత్రం వాటర్ సర్వీసింగ్ చేసినట్టు అయిపోయింది నీట్గా. ఫస్ట్ అయితే ఇంజన్ ఆయిల్ తీసి చూస్తున్నాడు. మ్యాక్సిమం ఫస్ట్ ఇంజన్ ఆయిల్లోకి వాటర్ వెళ్తాయి, సైలెన్సర్ ఎందుకంటే ఆఫ్ అవ్వగానే మొత్తం లాగేసుకుంటుంది లోపలికి సైలెన్సర్. సో వాటర్ మొత్తం లోపలికి లాగేసుకున్నట్టుంది. బండి లోపలికి అంటే ఇంజన్ లోపలికి అయితే వాటర్ పోయినాయి అంట, 100% వాటర్ పోయినాయి. ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎలా అంటే ఛాయ్ లాగా అయిపోయింది, మన ఇరానీ టీ ఎలా ఉంటుందో అలా అయిపోయింది ఆయిల్ మొత్తము. చూడండి ఎలా అయిపోయింది ఆయిల్ మొత్తము. సైలెన్సర్ నుంచి వాటర్ వెళ్తే ఇంజన్ ఆయిల్ ఇరాన్ చాయ్ అయిపోయింది దెబ్బకి. బండి ఇంజన్ లోపలికి మొత్తం వాటర్ పోయినాయి. బండి రిపేర్కి ఇచ్చా. నేను ఇప్పుడు వాటర్ తాగడానికి వెళ్తున్నాను. వచ్చా బండిని, చాలా దాహం వేస్తుంది. ఇక్కడికి వెళ్ళి వాటర్ తాగేసి బండి ఓకే అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తా. మన దాంట్లో ఎయిర్ ఫిల్టర్ ఇదేనా? బండి మునిగిపోయింది, సీట్ వరకు ఉంది. మొత్తానికి నా బైక్ స్టార్ట్ అయిపోయింది. ఇంజన్లోకి వాటర్ పోవడం వల్ల ఇంజన్ ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. వీళ్ళు సర్వీసింగ్ చేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న పాతదే ఆయిల్ తీసి మళ్ళీ ఇంజన్లో పోసిండు. ఇప్పుడు బండి స్టార్ట్ అయింది. ఇంకా సైలెన్సర్ నుంచి అయితే వాటర్ బయటికి వస్తూనే ఉన్నాయి. ఆయిల్ ఫిల్టర్ మాత్రం మొత్తం తడిసిపోయి ఖరాబ్ అయిపోయింది. దాన్ని ఎయిర్ కొట్టి ఎట్లా అట్లా సెట్ చేసి ఇచ్చాడంతే. మళ్ళీ నేను వెళ్ళి కొత్త ఆయిల్ ఫిల్టర్ వేయించుకోవాలి, కొత్త ఎయిర్ ఫిల్టర్ వేయించుకోవాలి. ఆయిల్ ఫిల్టర్ కూడా ఖరాబ్ అయిపోయింది. ఆయిల్ ఫిల్టర్ వేయించుకోవాలి, ఎయిర్ ఫిల్టర్ వేయించుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు నా బండి మొత్తం ఓకే అయిపోయింది కాబట్టి నేను రైడ్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఇంక ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ వెళ్తే కొల్లాపూర్ వస్తుందంట. సో ఇంకా రైడ్ మళ్ళీ నేను షురూ చేసిన. ఇక ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ కాబట్టి ఇక్కడ రూట్ ఎట్లా ఉంటుందో తెలియదు. సో ఒక 15 మినిట్స్లో నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నా. ఇక కొల్లాపూర్ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా మళ్ళీ సోమశీల వరకు రైడ్ చేసి ఓపిక లేదు. 3.5 కిలోమీటర్స్ ఏమో అనుకుంటా నాకు తెలిసి. తోసుకుంటూ వచ్చేవరకే చుక్కలు కనిపించినాయి. అస్సలు వాటర్ తాగడానికి మధ్యలో అసలు నేను వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయలేదు. 1.5 అవర్ 2 అవర్స్ వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి వాటర్ బాటిల్ క్యారీ చేయలేదు. నాకైతే మొత్తం చుక్కలు కనిపించేసినాయి బండి తోసుకుంటూ వచ్చేవరకు. ఇంకా చాలా హిల్ ఏరియాలా ఉన్నది కాబట్టి, హిల్ అంటే ఎత్తుగా ఉన్నది కాబట్టి నేను ఎక్కువ ఆయాసమైంది నాకు. ఇంకా నేను మళ్ళీ సోమశీల రైడ్ ఇప్పుడు చేయలేను. ఈరోజంతా రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపట్ల స్టార్ట్ చేస్తాను. ఈరోజు వరకు అయితే ఇంతే రైడ్ నాది. లేకపోతే ఈరోజు సోమశీల కూడా కంప్లీట్ చేసేటోడిని. సో ఈరోజు ఇంతటితో ముగించేస్తాను ఆ రైడ్. కొల్లాపూర్కి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ సోమశీల రైడ్ కంటిన్యూ చేస్తాను. ఇంకా మొత్తానికి కొల్లాపూర్ వచ్చేసిన. మీకు ఎదురుగా కనిపిస్తున్నదే కొల్లాపూర్ రాజావారి కోట. సో ఇది కొల్లాపూర్. ఇంకా నేను చాలా అలసిపోయినా.
ఇంకా సోమశిల రైడ్ చేసే ఓపిక నాకు ఇప్పుడు లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటా. ఒకవేళ వీలైతే ఈవినింగ్ అన్నా చేస్తా, లేకపోతే రేపు మార్నింగ్ అన్నా చేస్తా. ఇప్పుడైతే నేను రెస్ట్, కంప్లీట్ రెస్ట్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.